మూవీ చాలా బాగుందండి. అంటే మీకు ఏం నచ్చింది సినిమాలో? ఐ లవ్ బోత్ ది యాక్టర్స్. యాక్చువల్లీ అద్విశేష్ గారిని చూద్దామని వచ్చాను అండ్ ది స్టోరీ ఈజ్ క్వైట్ డిఫరెంట్. ఐ లవ్ ది స్టోరీ. ఐ వుడ్ రేట్ 11 on 10. అంటే ముందు సినిమాలతో పోలిస్తే సినిమా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అంటున్నారు. అంటే హీస్ కమింగ్ విత్ ఆల్ ది యాక్షన్ మూవీస్ ఇప్పుడు. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ అండ్ ఇట్స్ గుడ్. అంటే సినిమాలో హైలైట్ పాయింట్స్ అంటే ఏమున్నాయి? ట్విస్ట్ చాలా బాగున్నాయి. లవ్ స్టోరీ అంటే అందరూ ఆల్మోస్ట్ సెకండ్ పార్ట్ ఏంటి అని ముందే గెస్ చేసేస్తారు, బట్ హియర్ యూ కాంట్ గెస్ ఇట్. సో ఇట్స్ నైస్. అంటే హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంత ప్రియారిటీ ఇవ్వలేదు అంటున్నారు సినిమాలో. నో హీరోయిన్కి యాక్చువల్లీ ఇచ్చారు బికాస్ దే షో దట్ ఫీమేల్స్ కెన్ ఆల్సో డ్రైవ్ వెరీ ప్రాపర్లీ అండ్ ఆవిడకి మంచి లీడ్ కూడా ఇచ్చారు. అంటే చాలా ఎమోషనల్ కనెక్షన్ కూడా అవుతుంది అంటున్నారు లవర్స్కి. యా, సో వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ అండ్ యుల్ నో మోర్. Thank you. Yeah, Munal Thakur were very dominating in the movie, more than us. అంటే ఇంకొకటి సినిమాలో కొన్ని డిసప్పాయింట్ చేసిన పాయింట్స్ మొత్తం ఎమోషనల్ అంటే అడ్విషేషన్ ఇన్ని రోజుల నుంచి మనం చాలా మూవీస్లో చూసాం. అంటే మొత్తం యాక్షన్ పార్ట్ ఉండేది, ఇందులో కొంచెం ఎమోషన్ యాడ్ అయ్యేసరికి ఆడియన్స్కి అంత రీచ్ అవ్వలేదని అంటున్నారు. బట్ అప్ టు ద మార్క్ అనేది చాలా బాగుంది అండ్ మొత్తం ఎమోషనల్ సీన్స్ మ్యాచ్ అయినాయి కాబట్టి ఎక్కువ లవర్స్ అనే వాళ్ళు అటాచ్ అవుతూ ఉంటారు. మృణాల్ ఠాకూర్ని ఆల్రెడీ మదర్గా మనం ఆయనలో చూసాం, మరి అదే కనిపించింది. యా, తను బాగా సెట్ అయింది మదర్ రోల్కి అండ్ ఈ మూవీలో కూడా తన యాక్షన్ పార్ట్ అనేది ఉంది. థ్యాంక్ యూ. ఓకే, అంటే మీరు సినిమాకి అంటే యాక్షన్ థ్రిల్లర్గా చూద్దామని వెళ్ళారా, ఒక ప్రేమ కథగా చూద్దామని వెళ్ళారా? యాక్చువల్లీ యాక్షన్ పార్ట్ చూద్దామని వెళ్ళాము, కానీ యాక్షన్ పార్ట్ వచ్చేసరికి మృణాల్ ఠాకూర్ ఉంది ఆల్మోస్ట్. సో హీరో అనేది కొంచెం డౌన్ అయ్యాడు. హైలైట్స్ ఏంటి? హైలైట్స్ వచ్చేసరికి యాక్షన్ పార్ట్ వాజ్ వెరీ గుడ్. యాక్షన్ పార్ట్ చాలా బాగుంది అండ్ మృణాల్ ఠాకూర్ వాజ్ వెరీ గుడ్ ఇన్ ద యాక్షన్ పార్ట్ అండ్ ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్టర్ ఈసారి చాలా క్రియేటివ్గా తీశాడు. ఎలా ఉంది సినిమా? చాలా బాగుందండి. ఓకే, అంటే వాళ్ళు ఏదైతే టైటిల్ డెకాయిట్ ఒక ప్రేమ కథ అని చెప్పారో దాని తగ్గట్టే సినిమా చాలా ట్విస్ట్లతో కూడుకొని ఫీల్ గుడ్ మూవీ అనిపించిందండి. అంటే చాలా రోజుల తర్వాత వర్తబుల్ వాచబుల్ మూవీ అనిపించింది. కానీ అంటే కొంచెం బోరింగ్ అంటారు ఫస్ట్. లేదండి బోరింగ్ ఏమనిపించండి, ఆ ట్విస్ట్లు దాని తగ్గట్టే ఉన్నాయి. సో ఫిలిమ్స్ లాగా లేదు అంటే ప్రీవియస్ ఫిలిమ్స్ లో కంపేర్ చేస్తున్నారు కదా, అట్లనే ఏం ఫీలింగ్ రాలేదు. సో ఆల్ టుగెదర్ 2.5 hours అందరిని మెస్మరైజ్ చేస్తారండి. సో ట్విస్ట్ అయితే హైలైట్ సినిమాకి అయితే. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే ఉందండి సినిమా అయితే. సో దాని తగ్గట్టు ఆడియన్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. సో ట్విస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు డెకాయిట్ అని పెట్టారు కదా, దానికి జస్టిఫికేషన్ ఏముంది? ఎందుకు ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది? అంటే వాళ్ళ అవసరం కోసం ఒక డెకాయిట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దానికోసం ఫిలిం టైటిల్ అలా వచ్చింది. సినిమాలో హీరో అడవిశేష్ కాకుండా మృణాల్ ఠాకూర్ గారు చేశారని అట్లనే కాదు, ఇద్దరికి సేమ్ స్కోప్ ఉందండి. సో ఈక్వల్ స్కోప్ ఉంది. సో ఇద్దరు కలిస్తేనే ఆ డెకాయిట్ మూవీ. ఎలా అనిపించింది? సో ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ షేరింగ్ బాగుందండి. క్లైమాక్స్ ఒక లాస్ట్ 25 minutes అయితే చాలా డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్ లవ్ యాక్షన్ మూవీలా కాకుండా మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఇంటర్వెల్ ముందు ఉన్న యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ ఎక్కువ. అవును, థ్రిల్లర్ అలానే ఉంది కానీ లవ్ థ్రిల్లర్ కాబట్టి కొంచెం కొత్తగా ఉంది. బాగుంది, వాళ్ళిద్దరిది కెమిస్ట్రీ బాగుంది. స్టోరీ డిఫరెంట్ ఉంది కొంచెం. క్లైమాక్స్ చాలా బాగుందని చెప్పంటున్నారు. క్లైమాక్స్ చాలా బాగుంది. లాస్ట్ 25 minutes బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. మరో బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. డిఫరెంట్గా ఉంది కొంచెం. ఆడియన్స్ కొంచెం టైం తీసుకుంటే అది వెళ్తుంది ఆడియన్స్ లోపలికి. సో బాగుంది. ఓవరాల్ అయితే మంచి మూవీ. అంటే థ్రిల్లర్ సినిమా చేసి శేష్ని ఇటువంటి సినిమా కమర్షియల్కి వచ్చాడు కదా, జనాలు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారు, కానీ కొంచెం ఎవ్రీ లవ్ యాక్షన్ మూవీ లాగా లవ్ స్టోరీ లాగా చూడకుండా కొంచెం డిఫరెంట్గా చూస్తే క్లైమాక్స్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంది. రేటింగ్ ఎంత? అవుట్ ఆఫ్ 10 7 ఇవ్వచ్చు. పర్లేదు ఆనెస్ట్గానే చెప్తున్నా, 7 ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సో ఓవరాల్గా అయితే గుడ్ మూవీ. 1 time వాచ్, కానీ డిఫరెంట్గా కొత్తగా ఉంది. ఇది లవ్ స్టోరీ కదా, చాలా కొత్తగా ఉంది. చాలా బాగుంది. చాలా బాగుందండి. తను శేష్ గారిని చూసారు కదా, వెనకాల శేష్ చూసారు కదా, ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. వచ్చిన రూబో సాంగ్ చాలా బాగుంది. వాళ్ళిద్దరు చాలా ఎమోషనల్ లవ్ స్టోరీ, చాలా బాగుంది చూడడానికి. చాలా డీసెంట్. శేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా చేశారు. డిసప్పాయింట్ చేయలేదు. అతని స్లాంగ్ కానీ అతని యాక్టింగ్ కానీ ప్రీవియస్ చిత్రాల కన్నా చాలా బాగుంది. యాక్టింగ్ అయితే చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందండి.
ఇద్దరు ఫ్రెండ్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మనం సీతారామ సినిమాలు చూస్తుంటాం, దానికి మించిన యాక్టింగ్ చేసింది మృణాల్ ఠాకూర్ అయితే. బోరింగ్ అయితే లేదు, జస్ట్ డీసెంట్ లవ్ స్టోరీ, చాలా సాక్రిఫైస్ లవ్ స్టోరీ అని కూడా చెప్పొచ్చు. చాలా అయితే బాగుంది సినిమా అయితే. అండ్ శేష్ గారు ఇంతమందికి హిట్ రేట్ ఉంది కదా, దాని లెవెల్లో ఉందా ఈ సినిమా? ఉందనండి, ఇది డిఫరెంట్, అది వేరే క్రైమ్ అలా ఉండేది, బట్ ఇది డీసెంట్గా చాలా బాగుంది లవ్ స్టోరీ అనేది. కమర్షియల్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు ఆయన కెరీర్లో. అనుకోవచ్చు.